నమస్తే అండి. మంచి కథలను చెప్పుకోవడానికి వికాసవాణికి మన వాళ్ళందరికీ స్వాగతం. ప్రముఖ సినీ దర్శకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ వంశీ గారు రాసిన పసలపూడి కథల్లోని ఒక మంచి కథని, చిట్టెమ్మ చేపల పులుసు అనే కథని ఈరోజు మీ అందరికీ చెప్తాను. కథ చెప్తాను, కొడతారా మరి? ఆ లక్ష్మీవారం సంతలో పులస చేపల గంపల దగ్గరే ఎక్కువ జనం ఉన్నారు. వాళ్ళందరినీ తోసుకుంటా లోపలికి వెళ్ళిపోయిన చింతా నారయ్య బోల్డ్ రేటెట్టి మోరడు చేపను కొనుక్కొచ్చి కొంచెం పులుసుగాసివ్వా అని చిట్టమ్మ చేతికిచ్చాడు. ఆ చేపని తిరగేసి మరగేసి చూసిన చిట్టమ్మ, పోతు పులుసు తెచ్చారేటండి, ఇదంటే మీకు ఇష్టమా అని అడిగింది. అర్థం కాని నారయ్య, పోతు పులుసు ఏంటి, ఇందులో రకాలుంటాయేటి అన్నాడు. నవ్వుతా వాకిట్లో ముక్కాలపేట మీద కూర్చుని ఆ చేపనే చూస్తా, అవునండి, పులసల్లో పోతు పులసలని ఆడపులసలని 2 రకాలుంటాయి. ఆడపులసని సేన పులస అని కూడా అంటారండి ఆయ్ అంది. అయితే ఈ రెండిట్లో ఏది రుచిగా ఉంటుందంటావు చిట్టమ్మ అడిగాడు నారయ్య. నవ్వేసిన చిట్టమ్మ, రెండిటి 2 రకాల రుచులండి, కడకి 2 బాగానే ఉంటాయి అనుకోండి. ఈ పాలకి ఇది రుచి చూసి చెప్పండి, వచ్చే వారం శనపులస కొనుక్కొస్తే పులుసు గాసిస్తాను, అప్పుడు మీకే తెలుస్తుంది తేడా అంది. అలాగే పులుసు కోసం ఎంతసేపట్లో పంపమంటావు మా ఆడవాళ్ళని? వండిని వెంటనే తింటే బాగుండదండి, ఈ వేళతో కొద్దు కానీ రేపు సర్ది పొద్దేటప్పుడు పంపండి మనిషిని, అప్పటిదాకా ఉడికిన పులుసు ఆ మట్టి దాకలోనే చల్లారి ఉంటుందేమో, రుచి బాగా పెరుగుద్ది అనేసి చిట్టమ్మ అనేసరికి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు చింతా నారయ్య. బట్టి పని మీద బయటికి వెళ్తున్న మొగుడు నారాయణ నాపి కొంచెం ఈ చేప పులుసు తీసి పెట్టమంది. ఆ పని చేసి అర్జెంటుగా వెళ్ళిపోయాడు నారాయుడు. ఆ తర్వాత ఆ చేపని గరుకురాయి మీదేసి బాగా తోమి వాసన పోయేలాగా శనగపిండేసి బాగా రుద్ది కడిగాక చాకుతో బుర్రపైన మూతికి 3 అంగుళాల దూరంలో ఘాటు పెట్టి కొద్దిగా కోసి పెకిలిస్తే ముందు చేదు కట్టు వచ్చింది. ఇంకా పేగులు అయ్యి తీసేశాక శుభ్రం చేసి ముక్కల కింద కోసి ఓ పక్క పెట్టింది. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రేకలు, అల్లం, జీలకర్ర, ధనియాలు కలిపి ముద్ద కింద నూరి ఒక సీవండి గిన్నెలో వేసింది. గుప్పెడు పొడుగాటి మిరప్పళ్ళను తీసుకొచ్చి రోట్లో వేసి ముతగ్గా దంచి ఇంకో చిన్న గిన్నెలో వేశాక లోపలికెళ్ళి చాలా వెడల్పాటి మట్టి దాకా బయటికి తెచ్చింది. చూడటానికి బాగా వెడల్పుగా, లోతు చాలా తక్కువగా ఉన్నా అలాంటి దాకనే ఎక్కడా చూసెరగం మనం. ఈ పులుసు గాయడానికి పనిగట్టుకుని కుమ్మరి కోటయ్య ఇంటికెళ్ళి చేయించుకుని ఆవలో కాల్పించి తెచ్చుకుంది చిట్టెమ్మ. ఆ దాకని మండుతున్న చింతపుల్లల పొయ్యి మీద పెట్టి రవణ నువ్వులు గానుగలో నుంచి తెచ్చిన నువ్వుల నూనె అందులో వేసి సెగొచ్చేదాకా కాగాక నూరిన ముద్దలన్నీ ఒకదాని తర్వాత ఒకటేసి చెక్కగరిటితో దోరగా వేయించాక అంతసేపు లేత కొబ్బరి నీళ్ళల్లో నానేసిన పాత చింతపండుని పులుసుగా పిసికి దాక సగానికి పైగా నిండేలాగా వేసింది. టమాటా పళ్ళు కసకసామంటూ పిసికేసి జల్లేసింది. చిటికిన వేలు సైజులో కోసిన లేత బెండకాయ ముక్కలేసి ఆ తర్వాత ఒక్కో చేప ముక్క పులుసులో ములిగేలాగా వేస్తా వచ్చింది. అలాగ అన్నీ వేసేశాక దాకకు సరిపడా చేయించిన జల్లి మూగుడు తెచ్చి పైన పెట్టి పొయ్యిలో మండుతున్న చింతపొల్లలు ఎగదోసింది. 1/2 గంట దాటింది. కొత్త ఉడుకుతా బుళుకుమనే బుడగలతో చప్పులు చేస్తుంది దాకలో పులుసు. కమ్మటి పులుసు వాసన, నోరూరించే వాసన. అలాగ కాసేపు ఉడకనిచ్చి ఆ తర్వాత పొయ్యిలో మండుతున్న చింతపేడులను వెనక్కలాగేసి నీళ్లు చల్లేసరికి సుయ్యమంట ఆరిపోయినయ్యా పుల్లలో. ఇప్పుడు లోపలున్న చింత నిప్పులతో సన్నని సెగ మీద మరుగుతుంది పులుసు. ఇలా మరగడం వల్ల చేప ముక్కలో సన్నటి ముళ్ళన్నీ కరిగిపోతాయంట. అలా కరిగి మరిగి కాసేపటికి చక్కటి రుచి వచ్చేలాగా చిక్కబడింది పులుసు. ఇంకాసేపు అయ్యాక దాక కిందకి దింపేసి వెన్నపూస ముద్ద ఆ పులుసులో వేసి పొయ్యి ఆర్పేసింది. మొత్తం వేడంతా పోయి చల్లారాక సీవెన్ రేకులో ఉంచుకున్న ఆవకాయ తేట ఆ పులుసులో కలిపేసి తెల్లారేక తీద్దారులే అనుకుంటా భోషాణం పెట్టులో పెట్టేసింది. మర్నాడు పొద్దుటే చింతా నారయ్య మనిషి వస్తే ఆ పులుసు మొత్తం ఇంకో పెద్ద గిన్నెలో వేసి ఇచ్చింది. అన్నంలో ఆ పులుసు వేసుకు ఒక ముద్ద నోట్లో పెట్టుకున్న నారయ్య ఇంట్లో జనం, అమ్మో ఎంత రుచి అనేసి ఎగిరి గంతులేస్తా, మేం గాస్తే ఎందుకింత రుచి రావట్లేదు అని ఒకటే గొడవ. పులుసు కలుపుకు తిన్నోళ్ళు ఎవ్వరికి
ఎన్నిసార్లు కడుక్కున్నా చేతికున్న నీచు వాసన పోదు. మరి చిట్టెమ్మ ఆ చేపల పులుసులో ఏం కలుపుద్దో కానీ తినేసి చేయి కడుక్కున్నాక ఆ వాసనే రాదు. ఎందుకని అడిగితే రహస్యం అని నవ్వేస్తుంది. కోటిపల్లి వెళ్ళి 2 మూరల పొడుగున్న చేపను కొనుక్కొచ్చి చింతా బ్రాహ్మణ్ రెడ్డి గారు సరాసరి చిట్టెమ్మ దగ్గరకు వచ్చి కొంచెం పులుసు కాసిద్దు అన్నారు. ఎక్కడ కొన్నారండి రెడ్డి గారు? చేప సింకు చూస్తా అడిగింది చిట్టెమ్మ. చెప్పారు బ్రాహ్మణ్ రెడ్డి గారు. చేపని మీరు ధవళేశ్వరంలో కొంటే బాగుండేదయ్యా అంది చిట్టెమ్మ. ఎందుకు? అది మీ పుట్టినూరనా? నవ్వుతా అడిగారు బ్రాహ్మణ్ రెడ్డి గారు. నవ్వేసిన చిట్టెమ్మ, కాదండి, అదేదో దేశం సముద్రంలో పుట్టి వర్షాకాలం అప్పుడు 1000 మైళ్ళు ఈదుకుంటా మన కాకినాడ సముద్రంలోకి వచ్చే పులస చేప యానాం గోదాట్లోకి మళ్ళీ ఎర్రనీరు తాగి ఎదురీదుతా కోటిపల్లి రేవులోకి వచ్చేసరికి దాన్ని పట్టేసుకుంటున్నారు అంది. పట్టుకోక ఏం చేయాలంట అడిగాడు బ్రాహ్మణ్ రెడ్డి గారు. ఆ చేప ఎర్రటి వరద నీరు ఎంత తాగితే అంత రుచి. అలాగా ఎర్రనీరు తాగుతా ఎదురీదుతా రావులపాలెం, పొట్లంక, బొబ్బర్లంక, ధవళేశ్వరం దాకా వచ్చాక దొరికే చేపని వండించుకు తినండి, ఆ రుసే వేరండి అంది చిట్టెమ్మ. మర్నాడు ధవళేశ్వరం వెళ్ళి చేప కొనుక్కొచ్చి ఆ పులుసు కాయించుకు తిన్న బ్రాహ్మణ్ రెడ్డి గారు, నువ్వు అన్నది నిజం చిట్టెమ్మ అనేసి ఒప్పేసుకుని, అవును, ఇంత మహత్తరంగా పులుసు కాయటం ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగితే నవ్వేసి, నా పులుసేం పులుసండి, మా ధవళేశ్వరంలో నన్ను మించి కాసే ముసలోళ్ళు ఉన్నారండి అనేసి పాకలోకి వెళ్ళిపోయింది. గోదాట్లో పులసలు దొరికే వర్షాకాలం వస్తే చిట్టెమ్మ ఊపిరి సలపనివరు ఊరి జనం. మహా మేడల్లోనూ మిద్దెల్లోనూ ఉండే పెద్ద పెద్దోళ్ళంతా కూడా చేపలట్టుకుని చిట్టెమ్మ పెంకుటింటి ముందు నిలబడి పులుసు కాసిమ్మని అడగాల్సిందే. మా ఊరోళ్ళు బయటూరు వెళ్తే, అవును, మీ ఊళ్ళో చిట్టెమ్మనే మనిషి పులస చేపల పులుసు మా గొప్పగా కాస్తదటగా, ఆ పులుసు తిని చేయి కడుక్కున్నాక చచ్చిపోయినా పర్లేదట, నిజమా అని అడుగుతారు జనం. చిట్టెమ్మ పెనిమిటి పేరు వాసం శెట్టి నారాయుడు. నిన్న మొన్నటిదాకా పులకర్త రేవు అవతల రామకోట దగ్గర గొట్టం ఇటుకల బట్టీలో మేస్త్రి పనిచేసిన నారాయుడు ఇలా ఎంతకాలం మనం కూడా ఏదైనా వ్యాపారం చేసుకుందామని అద్దెకి జాగా కోసం చూస్తున్నాడు. పసలపూడి శ్మశానాలు దాటుకుంటా ముందుకెళ్ళాక అలా వెదురుపాక రూట్లో వెళ్లకుండా ఎడం పక్కకు తిరిగితే వచ్చే సర్వాయి తోట దగ్గర అద్దెకి ఇవ్వడానికి 1 ఎకరం నేల ఉంది. అది నరాల రాంబాబు మెరక పొలం. అక్కడ బోరింగ్ షెడ్ కూడా ఉంది. అందులోనే పెళ్ళాం పోయిన రాంబాబు మకం. అయితే మరి గొట్టం బట్టి కట్టుకుని నీ పొలంలో మట్టి తీసుకుంటే ఇటుకు తీసుకుంటాను, నీళ్లకు నీ బోరింగే వాడుకుంటాను, ఏడాదికి ఎంత అని అడిగాడు నారాయుడు. ఇంత అని చెప్పిన రాంబాబు, నాకు కొంచెం అప్పులున్నాయి, ఏడాది అద్దె ముందు కడితేనే ఇస్తాను, అంతేకాదు నా కాపురం ఈ బోరింగ్ షెడ్లోనే, దానికి ఒప్పుకుంటేనే అని కండిషన్ పెట్టాడు. ఆడుంటే మనకేంటి నష్టం అనుకుంటా హుషారుగా ఇంటికొచ్చిన నారాయుడు పెళ్ళాం చిట్టెమ్మ మట్టి పెట్టిన నెక్లెసు, వాళ్ళ అమ్మాళ్ళు పెట్టిన స్నాంతాడు తీసుకుని రాంపురం మార్వాడి కొట్లో అమ్మేసి వచ్చిన డబ్బులో కొంత నరాల రాంబాబుకు కట్టేసి మిగతా బ్యాలెన్స్తో రాత్రి పగలు కష్టపడి గొట్టం బడ్డీ కట్టుకుని కూలోళ్ళను పెట్టుకుని బంగారం రంగు వచ్చేలాగా కాలుస్తున్నాడు ఇటుక. ఆ ఏరియాలో మాచవరం ఇటుక్కి మంచి డిమాండ్. ఆ బట్టీల్లో మేస్త్రిగా పనిచేసి వచ్చి సొంతంగా పెట్టుకున్న నారాయణ ఇటుకు కూడా మంచి రేటే పలుకుతుంది. బట్టీలో పచ్చి ఇటుకేసి మట్టితో బీటలు కనపడకుండా పచ్చి మట్టి దూర్చి మెత్తేసి ఊకతో కాల్చి 24 గంటల దాకా బట్టి ముట్టుకోరు. రంగు తేరిన ఇటుకని బాగా తెల్లారాక చల్లారాక తీస్తారు బయటికి. ఆ వేళ 20,000 ఇటుకని బయటికి తీసి గుట్ట పెట్టి చీకటి పడ్డాక ఊళ్ళోకి వెళ్ళి పొద్దుటే వచ్చిన నారాయుడికి గుట్టలో 2,000 తక్కువ కనిపించింది. ఏమైందా అనుకుంటా బోరింగ్ షెడ్లోంచి బయటకు వచ్చిన నరాల రాంబాబు గారు, రాత్రి నదురుబాద నుంచి మంచి బేరం వచ్చింది, ఆ అర్ధరాత్రి పూట వచ్చి నిన్ను లేపి చెప్పడం ఎందుకులే అని నేనే ఇచ్చేశాను, సరుకు రాత్రే తోలుకుపోయారు, రొక్కం ఎల్లుండి పట్టుకొస్తానన్నారు అన్నాడు. కొంచెం చిరాకు పడ్డ నారాయుడు, నన్ను అడగకుండా ఈ పని ఎందుకు చేశావు, అసలు అడ్వాన్స్ కూడా పుచ్చుకోకుండా సరికెందుకు ఇచ్చావు అన్నాడు. నదురుబాద కమ్మోరు చాలా గొప్పోరు, విధాయకంగా రేపట్టుకొచ్చి ఇచ్చేస్తారు అన్నాడు. చిరాకు పడతానే మట్టి తవ్వి పోతులతో కళ్ళం తొక్కించే పనిలో పడ్డాడు నారాయుడు. ఈలోగా కృష్ణా రైస్ మిల్లు దగ్గర నుంచి ఒక బండి దిగింది. వారమైనా 10 రోజులైనా నదురుబాద వాళ్ళ దగ్గర నుంచి ఇటుక డబ్బులు రాలేదు. ఏంటంటే ఇదిగో అదిగో అంటున్నాడు రాంబాబు.
కుంటి అమ్మిరెడ్డి కొట్లో అద్దె సైకిల్ వేసుకుని ఆ నదురుబాదెళ్ళి వాకపు చేస్తే తెలిసిందేంటంటే కేష్ ఇస్తే తప్ప ఇటుకివ్వనని ఆ రాత్రికి రాత్రే రాంబాబు గాడు రొక్కం లాగేసుకున్నాడట. ఏంటిదని రాంబాబుని అడిగితే పాత అప్పులకి సాదర ఖర్చులకి అవసరం వచ్చి అనేసి ఈ ముక్క బయటెక్కడ అనకు, నాకు చాలా నామర్ద అనేసి గళ్ళరుమాల ముఖం మీద వేసుకుని దాటేశాడు. చాలా చిరాకు పడిపోయి ఇంటికి వెళ్ళిపోయిన నారాయుడు ఆ రాత్రి కుందయ్య కొట్లో కాస్త తాగి నరాల రాంబాబు గాడి మీద చిరాకు చిట్టెమ్మ మీద చూపించేశాడు. అలాగే ఇంకో 2-3 సార్లు జరిగింది. ఆ వేళ ఇదేంట్రా అని అడిగిన నారాయుడికి ఏవో స్టోరీలు చెప్తున్నాడు రాంబాబు. ఏంట్రా నీ వ్యవహారం అని ఎదురు తిరిగితే, బట్టి పెట్టుకుంటావంట, తాళపొలం జలం వస్తున్నారు, ఇప్పుడు నా జాగాకి మంచి డిమాండ్, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను పట్టుకుపో అనేశాడు ఓ రోజు. చాలా చిరాకు పడిపోయిన వాసంరెడ్డి నారాయుడు ఆ వేళ చాలా ఎక్కువ తాగేసి ఇంటికెళ్ళి ఆ నీతిలేని ఎదవ వాలకం చూడు అంట నానా అల్లరి చేసి చివరాఖరిలో చిట్టెం మీద చేయి చేసుకున్నాడు కూడా. రామచంద్రాపురం నుంచి అడ్డంగా చేలల్లో నుంచి పసలపూడి వెదురుపాక సావరం అక్కడి నుంచి రాయవరం దాకా కొత్త కరెంట్ లైన్ వేస్తున్నారు. అదేదో ప్రైవేటుగా రాయవరంలో కట్టే ఫ్యాక్టరీ కోసం వేస్తున్న లైన్ లాగుంది. అలా వేసుకుంటా పోతున్న ఆ కరెంటు స్తంభాలు నరాల రాంబాబు పొలం మధ్యలో ఉంచి పడినాయి. పొద్దుయ్యేదాకా ఆ స్తంభాలు వేసే జనం వాళ్ళు సిమెంట్ బస్తాలు, అల్యూమినియం వైర్లు చుట్టాలు, నట్లు, బోల్ట్లు లాంటి సామానంతా రాంబాబు బోరింగ్ షెడ్లో దాచుకునేవారు. ఇనప స్తంభాలు షెడ్డు వెనక వేసుకునేవారు. వాళ్ళు వెళ్ళాక చాలా సీక్రెట్గా ఆ స్తంభాల్లో 1-2 ఆ వైర్ల చుట్టలో 2-3 అలాగే నట్లు, బోల్ట్లు, యాంగ్లర్లు ఇంకో చోటకి మళ్లించేయడం మొదలుపెట్టిన రాంబాబు వాళ్ళెవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా చాలా కామెడీగా మేనేజ్ చేసేయడం మొదలుపెట్టాడు. కరెంట్ లైన్ పూర్తయింది. వాళ్ళంతా వెళ్ళిపోయిన కొన్నాళ్ళకే దాచిపెట్టిన ఆ సామానంతా మండపేటలో ఉన్న ఒక ఇనప కుట్టోళ్ళకి అమ్ముదామని చూశాడు రాంబాబు. కానీ ఈ వాలకం, వేషం, మాట్లాడే తీరు చూసి అనుమానం వచ్చిన ఆ కుట్టోళ్ళు పోలీసు వాళ్ళకి కబురం చేశారు. బట్టి దగ్గరకు వచ్చిన పోలీసులు నరాల రాంబాబుని పట్టుకుని 4 లాగి అడిగితే, నాకేం తెలదండి, ఈ జాగా వాసంశెట్టి నారాయణుడికి అద్దెకిచ్చి చాన్నాళ్ళయిందండి అని తప్పించుకునేసరికి నారాయుడు మీద పడ్డారు పోలీసులు. వాళ్ళకి అంతా వివరించి చెప్పి ఒప్పించి పంపించేసిన నారాయుడు కడుపు రగులుకుపోయింది. ఆ రాత్రి ఫుల్లుగా తాగేసి పటకా కత్తి పట్టుకెళ్ళి రాంబాబు గారి పొట్లో పొడిచేసరికి పేగులన్నీ బయటకు వచ్చేసినాయి. వాటిని చూసి భయపడిపోయిన నారాయుడు ఆ రాత్రికి రాత్రే పసలపూడి వదిలి పారిపోయాడు. బట్టి దగ్గర కాపురం ఉంటున్న కూలి జ్వరం రాంపురంలో గాంధీ డాక్టర్ గారి హాస్పిటల్కి తీసుకెళ్తే పేగులు బయటికి రావడం తప్ప పొట్ట లోపల ఏ డ్యామేజీ అవ్వకపోవడంతో కుట్లేశారు. నరాల రాంబాబు గారు బతికిపోయాడు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన నరాల రాంబాబు సర్వాయి తోటలో జనాలందరినీ పిలిచి వాళ్ళకి స్టోరీ బాగా మార్చి చెప్పేసరికి ఆ వాసంశెట్టి నారాయుడు మళ్ళీ ఇక్కడికి ఎలాగొస్తాడో చూద్దాం అంటూ పగబట్టేరాళ్ళు. రాంబాబు గారు బతికిన విషయం తెలుసుకున్న వాసంశెట్టి నారాయుడు అప్పుడప్పుడు రాత్రుళ్ళు ఇంటికొచ్చి ఆడి గొడవ కనుక్కుని ఆ రాత్రంతా పెళ్ళం చిట్టెమ్మ దగ్గర ఉండి కాలువకాడ గోపాలరావు కాఫీ హోటల్ తెరవకముందే ఆ చీకట్లోనే వెళ్ళిపోతున్నాడు. అలాగ కొన్నాళ్ల పాటు వచ్చెళ్ళిన వాసంశెట్టి నారాయుడు ఆ గొడవ ఇంకా ఇప్పట్లో చల్లారేలాగా లేదని చిట్టెమ్మ చెప్పడంతో, పద ఇంకెక్కడన్నా బతుకు తెరువు ఎత్తుక్కుందాం అనేసి కొండలు, మండలు, గోను సంచుల్లో మూటలు కట్టుకుని ఒక రాత్రికి రాత్రే వెళ్ళిపోయారు పసలపూడి నుంచి. వర్షాకాలం వచ్చేసింది. నల్లటి మబ్బులతో పొగచూరిపోయిన వంటిల్లాగున్న ఆకాశం జాడించి మరీ కొడుతుంది వర్షం. ఒక్కోసారి తెల్లవారుజామునే మొదలెట్టి చల్ది పొద్దేళ్ల దాటినా కురుస్తానే ఉంటుంది. ఇంకోసారి దీపాలేళైనా ఆగకుండా కురుస్తుంది. అక్కడెక్కడో గోదావరి పుట్టిన చోట ఒకటే వరదలంట. ఆ నీరు ఎర్రగా పొంగుతా వస్తుంది ఇక్కడికి. ఇంకేముంది, ఇంకా ఆ వరద నీటికి జోరుగా రావడం మొదలెట్టేసి పులస చేపలు. అవును, చిట్టెమ్మ మొగుడు నారాయుడికి సర్వాయి తోటలో రాంబాబు గారికి గొడవలని అన్నారు ఈ మధ్య. చివరికి ఏమైంది? ఆ వర్షం కురుస్తున్న మధ్యాహ్నం వాళ్ళ మేడ ముందు చేరిన రామం గారిని అడిగారు బ్రాహ్మణ రెడ్డి గారు. జరిగిందంతా దారంలో రంగుపూసలు గుచ్చినట్టు వివరంగా చెప్పారు స్వరాజ్ రెడ్డి గారు. మొత్తం అంతా విన్న బ్రాహ్మణ రెడ్డి గారు, కర్రి రాము గారు, ఏదో కొట్టుకు సచ్చారులే పాటక పెదవులు అనుకున్నాం, ఇదే జరిగింది, ఇందులో చిట్టెమ్మగుడు తప్పేం లేదే పాపం అన్నారు. అవును, తప్పంతా ఏదో తత్తు కొడుకు రాంబాబు గారిదే అన్నాడు విశ్వనాథం గారు. ఆ చిట్టెమ్మాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో ఆకపు చేయండి అన్నారు కర్రెంకయ్య గారు. గోకవరం అవతలంట చెప్పాడు అప్పుడే వచ్చిన కోనాల సంటిబాబు. మర్నాడు తెల్లవారుజామునే 2 జీపులు, ఒక చిన్న కారు
DT14 ట్రాక్టరు వేసుకుని బయలుదేరారు. గోకవరం అవతల ఉన్న ఫోక్స్పేట ఠాణా దగ్గర 2.5 వేలు పట్టే చిన్న గది, చిన్న బట్టి కట్టుకుని చిట్టమ్మ ఒక పక్క, నారాయణుడు ఇంకో పక్క కూర్చొని నేల మీదే ఇటుక తీత మొదలెట్టారు. అంతలో బళ్ళ మీద దిగిన మా ఊరు వాళ్ళందరికీ మట్టి చేతులతోనే దండాలు పెడతా నిలబడ్డారాళ్ళు. ఆ భార్యాభర్తల్ని ట్రాక్టర్ ఎక్కించి పసలపూడి తీసుకొచ్చేసిన మా ఊరి పెద్దలు నరాల రాంబాబు గారిని రాంపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నిజం చెప్పించి వీపు బద్దలు కొట్టించాక, నీ బట్టి పని నువ్వు చూసుకో నారాయుడు, నీ వెనకాల మేమంతా ఉన్నాం అని మాటిచ్చారు. మా పసలపూడోళ్ళంతా కలిసి ఇంత చేయడానికి వెనకాల చిన్న స్వార్థం ఉంది. అదేంటంటే చిట్టెమ్మ కాసే చేపల పులుసు. ఆ పులుసు వేడన్నంలో కలుపుకుని ప్రతి ఏడు తినాలి మేము. ఆ రుచి, ఆ వాసన మా ఊరి పొలిమేరలు దాటి పోకూడదు. ఎప్పటికీ చిట్టమ్మ ఎప్పటికీ మా ఊళ్ళోనే ఉండాలి. ఇదండి ఈరోజు మన కథ. ఎలా అనిపించింది? మనం అందరం కూడా కలిసి పసలపూడి వెళ్ళిపోయి చిట్టమ్మ చేపల పులుసు కాస్త ఊరాలతో మాట్లాడే మాటలు, గోదావరి వీటన్నిటి దగ్గరుండి చూసామని ఫీలింగ్ కలిగిందా లేదా? నిజంగా అది వంశీ గారి గొప్పతనం అండి. ఆయన రచనల్ని మనము చదువుతుంటే దగ్గరుండి ఆ వీధంతా తిరుగుతా పసలపూడిలో ఉన్న మనుషులందరితో మనం కూడా మాట్లాడుతూనే ఉన్నామేమో అన్న మంచి అనుభూతి కలుగుతుందండి. ఆయనకి నిజంగా చేతులెత్తి నమస్కారం చేయాలన్నమాట, ఇలాంటి చక్కటి తెలుగు కథలను మనకు అందించినందుకు. నేను ఎంతగానో అభిమానించే రచయిత, డైరెక్టర్ వంశీ గారి కథల్ని మీ అందరికీ చదివి వినిపించే భాగ్యం కలిగినందుకు నేను కూడా ఆ దేవుడికి శతకోటి నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. కథ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మీ అందరి ముందుకి వస్తుంది వికాసవాణి. వీణుల విందుకి సిద్ధంగా ఉండండి. అప్పటి వరకు సెలవు మరి.